హలో సార్. అయ్యండి. సార్ మనకి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఎక్కువగా శ్రీజాది ప్రియా వాయిస్ అనేది ఎక్కువ వినపడుతుంది. అంటే అవసరమైన విషయాల్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు కదా, మీరు ఎలా చూడొచ్చు సార్ వీళ్ళకి? ఫస్ట్ ఏంటంటే వాయిస్ మాట్లాడాలి, ఓకే ఫైన్. కానీ వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారంటే ప్రతిసారి అంటే నాగార్జున వచ్చినప్పుడు కూడా ఇలా ఎత్తి ఓవర్ చేస్తున్నారు. అలాంటిది అనేది బిగ్ బాస్ హౌస్ లో అంటే వాళ్ళకేమో కానీ మనం చూడటానికి అయితే చండాలంగా అనిపిస్తుంది. అంటే అట్లీస్ట్ తినేటప్పుడు కూడా అంటే బర్నీ గారు అయినా కానీ ఇమోని అయినా కానీ వేరే వాళ్ళు ఎవరైనా తినేటప్పుడైనా కానీ అంటే ప్రశాంతంగా ఉన్నట్లా ఏదో ఒకటి మాట్లాడటం, అరే కింద అన్నం పడిపోతుందని, ఏది పడిపోతుంది, నీళ్ళు తాగ ఏదో ప్రతి ఒక్కటి అంటే అనవసరమైన మాటలు మొత్తం మాట్లాడుతున్నారు. శ్రీజ అయితే ప్రతిదీ అదే నాకు చెప్పాలి గ్రూప్ డిస్కషన్ ఏంది ఇది, ప్రతి ఒక్కటైతే ప్రతి వాగేస్తుంది. అట్లాంటి వాళ్ళు నాకైతే అంటే కొంతమందికి అయితే బర్నీ గారు లాంటి వాళ్ళకైతే ఇంకా దిమాగ్ అయ్యేది, ఒక్కోసారి కొట్టబుద్ధి అయింది. కానీ అంత పెద్ద వయసు కానీ అంత అతనికి కూడా గౌరవించట్లా. ఎట్లా అంటే అలా నాకు చెప్పాలని బెదిరిస్తుంది. అంటే పెద్దవాడు ఉన్నాడు, ఒక స్టాండ్ తీసుకున్నాడు, ఆ మనిషికి వాల్యూ ఇద్దామని లేదు. అందరం సైలెంట్ గా ఉన్నా అంటే ఇమానియులు తనుజ వీళ్ళందరూ సైలెంట్ గా ఉన్నా కానీ నాకు చెప్పాలి అని అంటే నాకు తెలిసింది ఏంటంటే పబ్లిక్ అనేది బిగ్ బాస్ లో రానియకూడదు. ఇదేంది కామనర్స్ అనేది అసలు లోపలికి రానియటమే చండాలం అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అసలు ప్రతి ఒక్కటైతే అర్థం కావట్లా. ఇప్పుడు హరీష్ గారైనా గాని, ప్రియా గారైనా గాని, శ్రీజ గాని అయినా వీళ్ళు ప్రతి ఒక్కరికి మన మనీష్ కూడా వీళ్ళకి ప్రతి ఒక్కటి ఎలా ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. అందుకని వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్కడ ఏం చేయాలో అనేది ప్రతి ఒక్కటి వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు ఇప్పుడు మూవ్ అవుతున్నారు. వీళ్ళు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేది కామనర్స్ లో శ్రీజ ఒకటి వచ్చింది, ప్రియా అని అన్ని ప్రతి ఒక్కరు ట్రోల్ చేసేది అదే, ప్రతి ఒక్కరు బయటికి రావాలని కోరుకునేది కూడా వాళ్ళిద్దరే. అలాంటి వాళ్ళు అంటే నాగార్జున గారు కూడా మొన్న సండే అన్నారు, అమ్మా శ్రీజ గెగ్గ అని నోరేసుకున్నారు, అమ్మా నీ దండం కూర్చోమ్మా అన్నారు. అట్టా ఉంది. అంటే నాగార్జున గారికి అట్లా అనిపిస్తే మనం చూసే ప్రేక్షకులు అందుకని ఆ స్క్రీన్ అనేది తగ్గించాలి. ప్రతి ఒక్క సీన్ అనేది తగ్గించాలి. ఎందుకంటే టార్చర్ అయిపోతుంది ఆమెది. ప్రతి ఒక్కటి నోరేసుకొని పడేసుకొని అంటే అట్లా మాట్లాడుతుంది. ఆ శ్రీజ అయితే కంపల్సరీగా అయితే బయటికి రావాలి. ఆ ఉన్న షో అయితే కొత్త ఉన్నది అంటే వాళ్ళు స్టార్ అనేది నెంబర్ 1. కానీ అట్టా టోల్ ఉండడం వల్ల కొంత నాలాంటి వాళ్ళు చూడలేకపోతున్నారు. కానీ అమ్మాయిలను ఇష్టపడే వాళ్ళు చూస్తున్నారేమో కానీ అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చరండి. అట్లాంటి వాళ్ళు బయటికి రావాలి. ప్రియా అయితే ఎందులో అని ఒక అసలు ఏదో బాయ్ లాగా మాట్లాడుతుంటది. అసలు ఆ వాయిస్ గంభీరంగా ఉంటది. అసలు ఆ వాయిసే బాగూడదు. అలాంటి వాళ్ళని కూడా బయటికి రావాలి. ఏంటంటే ప్రతి దాంట్లో స్టాండ్ అంటే చిన్న ఏమైనా కానీ వదిలేసే అనే అలాంటి పరిస్థితి అయితే ఉండదు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో ఏదో ఒక ఇన్వాల్వ్ కావాలి. అంటే ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ ప్రతి దాంట్లో గబ్బ అని మాట్లాడుకొని పోతే అక్కడ అనేది ప్రతి అసలు ఎవరు అనేది దాన్ని అక్సెప్ట్ చేయలేరు. మొన్న కూడా మనీష్ కూడా ఏదో చెప్తుంటే గ్రూప్ డిస్కషన్ లో పక్కకి వెళ్ళిపోయాడు. అలా ఉంటది శ్రీజాదైనా కానీ ప్రియాదైనా కానీ. అందుకనే ఎంత వాల్యూ ఎవరైనా ఒక మనిషి ఎంత వాల్యూ ఇవ్వగలడో అంతే వాల్యూ ఇస్తాడు. కానీ ఆ హద్దు మీరిందంటే మాత్రం ప్రతి ఒక్కరు అవాయిడ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే బిగ్ బాస్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచనలు అయితే తీసుకోవాలి కాబట్టి ఆమె అంటే ప్రతి ఒక్కరు 2 నిమిషాలు మూవీకి చేస్తే 4 నిమిషాలు మాట్లాడిద్ది. ఏదో అంటే స్క్రీన్ కోసమో లేకపోతే దేనికోసం అర్థం కాదు, కానీ అది చూసే ప్రేక్షకులకు అనేది చండాలంగా అనిపిస్తుంది. అందుసు ఇప్పుడైనా కానీ మొన్న హింట్ ఇచ్చాడు నాగార్జున గారు ఏమని, అమ్మా నువ్వు తొత్త అంటున్నావు, అది ఒక్కటి తగ్గించుకుంటే మంచిది అని చెప్పాడు. ఇప్పటికైనా కానీ తగ్గించుకుంటే మంచిది, లేకపోతే కంపల్సరీగా అయితే ఎలిమినేషన్ అవుద్ది. అదృష్టము ఏమో కానీ ఫస్ట్ లో అక్కడ బాగా మన యాంకర్ మీద బాగా అరిచింది. ఎక్కడో దిక్కు కామన్ కేటగిరీలో వచ్చేసింది. తర్వాత ఇక్కడ కూడా అలానే అరిసి నేనేందో పెద్ద టాపు అన్నట్టు చూపించుకోవాలనుకుంటుంది. కానీ అయితే జనాలకైతే అది ఇరిటేట్ గా ఉంది. కంపల్సరీగా అయితే అది కొంచెం తగ్గించుకొని గేమ్ ప్లే మంచిగా ఆడి నలుగురితో మంచిగా వెళ్తే అంటే కొంచెం అనేది ఎమోషనల్ ఉండాలా. ఎమోషనల్ అయితే శ్రీజాకి అసలు లేదు. అసలు మన ఇమోనీలు అయితే ఫస్ట్ లో ఇలా ఉన్నాడు, గ్రాఫ్ ఇలా పెరిగిందంటే ఎమోషనల్. ప్రతి దాంట్లో చూసావా మొన్న రీతు అంత రచ్చ చేసింది, కానీ ఇమోనీలు ఏం చేశాడు, ఎమోషనల్ గా కొట్టాడు. ప్రతి ఒక్క ఆడియన్స్ కి మంచిగా కనెక్ట్ అయిపోయింది. అలాంటి ఎమోషనల్ అనేది లేదు. కానీ ప్రతి ఒక్కరిని
ఇరిటేట్ చేసే విధంగా అయితే శ్రీజ ఒకటి, ప్రియా ఒకటి, వీళ్ళిద్దరు నిన్న కూడా చూసారా ఏదో అదే అంటే అందరు యాప్లీస్ తీసుకురామని ఆ చెట్టు చూస్తే అందరు ప్రశాంతంగా ఎవరు తీసుకున్నారు. కానీ వాళ్ళు ఎవరు ఎట్టడంటే కామరస్ లానే బిహేవ్ చేస్తారు, ఏదంతా మన మెట్టేవారం అన్నట్టు చేస్తారు. మొయ్యి నాకు అయ్యొద్దు మళ్ళా దాంట్లో ఏంటో మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళిద్దరే చూడండి ముగ్గురు ముగ్గురులో రీతు కూడా తెలిసిందంటే చూసిన ఆ బిహేవియర్ ఎలా ఉందో వాళ్ళలో కలిసిపోయి ఏదో సెలబ్రేట్ అయిందిలే కానీ ఆ మనిషి వాళ్ళలోనే కలిసిపోద్ది. ఎందుకంటే కంపల్సరీగా క్లియర్ గా కనబడుతుంది అలా ఉంది. ఇలాంటి కొంచెం తగ్గించుకుంటే మంచిది, లేకపోతే మాత్రం కంపల్సరీగా అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉంటది. ఇప్పటికే రీతు చౌదరి మీద చిన్న అభిప్రాయం ఉంది, అంటే లైట్ గా ఉంది ఏదో ఉండాలని. ఇది కూడా ఇప్పుడు అంటే తెలుసుకుంది రీతు చౌదరి కూడా ఇప్పుడు తెలుసుకుంది ఎవరితో ఎలా ఉండాలి ఏందనేది. మొన్న కెప్టెన్సీ టాస్క్ లో మంచిగా గెలిపించింది ఎవరిని, మన డెమోన్ పవన్ ని. కానీ ఇప్పుడు ఏం జరిగింది, శ్రీజాకి ఎలిమినేషన్ లో ఉంటే అతనే సేవ్ చేసిండు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరి ప్లే వాళ్ళు ఆడుకొని ఎప్పుట్లాగుంటే మాత్రం కంపల్సరీగా రీతు చౌదరి ఫ్యాన్స్ అయితే మంచిగా ఉన్నారు రీతు చౌదరికి ఫ్యాన్స్. కానీ రీతు చౌదరి ఏం చేస్తుందంటే లవ్ ట్రాక్ వెళ్దాము, వాళ్ళు ఎవరో వెనకటి సీజన్ లో 9 సీజన్లు 1వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు మంచిగా ఏదో లవ్ స్టోరీ చేశారు, ఏదో మంచిగా వస్తుంది అని చేస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు చేస్తే మాత్రం కంపల్సరీగా మెడగట్టుకొని నాగార్జున గారు కాదు అందరు పబ్లిక్ కూడా ఇప్పుడు వెళ్ళాలంటున్నారు. కానీ ఆ లవ్ ట్రాక్ అసలు నాకు ఫస్ట్ కానించి ప్రతి ఒక్కళ్ళు సినిమా ఇండస్ట్రీలో అయినా కానీ ఆ బిగ్ బాస్ హౌస్ లో పోయినాకైనా కానీ మంచి కలరింగ్ ఉందంటే రీతు చౌదరి. అరే ఈ అమ్మాయి ఇంకా అసలు చూస్తామంటే ఇప్పుడు ఎంత చండాలం అయిపోయిందంటే, ఇప్పుడైనా కానీ అమ్మ దయ ఉంచి మంచిగా ఆడు, ఈ లవ్ స్టోరీలకు బహు స్టోరీలకు పోగాకు, నీకంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కుర్రోళ్ళు ఊగులాడుతున్నారు నీ అమ్మట. కంపల్సరీగా నువ్వు మంచి అందాలు చూపించుకుంటా మంచిగా ఉంటే నీ అమ్మట కంపల్సరీగా అయితే కొంతమంది ఆడియన్స్ అయితే ఉన్నారు. ఇప్పుడైతే నీ ఓటింగ్ షేర్ మాత్రం 10% లో 2-3% అయితే పోయింది. ఇప్పుడైనా కానీ బుద్ధి తెచ్చుకొని ఈ లవ్ ట్రాక్ లేకుండా ఓన్ గా మంచిగా ఇమానియల్ చూసి నేర్చుకుంటే నీకు ఇమానియల్ కన్నా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఈ ఉన్న ఫాలోయింగ్ మాత్రం పోతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒకటే మాట, ఇలాంటి లవ్ స్టోరీలు మనకైతే వద్దు. ప్రశాంతంగా ఉన్న దాంట్లో నువ్వు ఆడుకో, ఎంటర్టైన్మెంట్ చేయి, జనాలకు మంచి డ్రెస్సులు వేసి మంచిగా సామాన్లు కనపడేటట్టు చేయి, కుర్రోళ్ళు కూడా మంచిగా చూస్తారు, నేను ఎక్కడో ఒక స్థాయిలో పెడతారు. అంతేగాని లవ్ ట్రాక్లని ఉండి లేని ట్రాక్లు పోతుంది ఈ ట్రైన్. ఎలాగంటే ఉండి లేని ట్రాక్లు పోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మంచి ట్రాక్ లో పోతే మంచి అచీవ్మెంట్ ఉంటది, నీకు మంచి గుర్తింపు ఉంటది. లేకపోయిందంటే ఇప్పుడు ఏదో మంచిగా అంటే కొన్ని వైరల్ అవుతున్నాయి నీ వీడియోలు, ఆ వీడియోలకి సంబంధించి నువ్వు బయటకు వచ్చినా కూడా ఫూల్ అవుతూ. కంపల్సరీ నేను అనేది ఏంటంటే మంచిగా ఆడు, నువ్వు బయటకు వచ్చినాక కూడా అలాంటి ఎన్ని అంటే నీకు ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అట్లాంటి విమర్శలు కూడా పోతాయి. నేను మనస్ఫూర్తి చెబుతున్నా, నీ కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మంచిగా ఆడు, లవ్ ట్రాక్లు వద్దు, డెమాన్ పవన్ ని ఆర్మీ అతన్ని అయితే అవాయిడ్ చెయ్యి. కంపల్సరీగా అయితే నువ్వు టాప్ 5 లో ఉంటావని నేనైతే నమ్ముతున్నాను.